ఈరోజు మేము దాండియా ఈవెంట్కి అయితే వెళ్తున్నాం. సో ఐఎమ్ ఆల్ సెట్ టు గో. హౌ ఇస్ మై లుక్? ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి నిఖిల్ని పిక్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను నవరాత్రి కానీ సాయికి తినాలనిపిస్తుంది. అంటే నేను బిర్యానీ చేసిన. చూడండి ఎవరు వెయిట్ చేస్తున్నారో. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు కనిపిస్తలేవు లైటింగ్. ఇప్పుడు అబ్బా నీటి ముఖం కడుకునే కనిపిపోతుంది. చమక్ 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 చమక్. చైతన్య చిన్న లక్ష్మపూర్ తీసుకురమ్మని చెప్పినాం కదా. అరే యార్ ఫోన్ చేసిన పోతుంది, అది పోతుంది, ఇదే బాగుంటుంది చెప్పిన యార్ అప్పుడే ఆమెకు. బట్ ఏంటంటే నాకు చలి పడదు, నేను రాను. మళ్ళీ మా ఇంటికి వస్తే మళ్ళీ మా ఇంటికి పంపించరు. మా డాడీ మళ్ళీ కావాలనే తీసుకురావు నిఖిల్, నాకు తెలుసు. అరే యార్ నేను ఎప్పుడైనా సరే ఎప్పుడైనా బయట దానికి బాగా ఎంకరేజ్ చేస్తా, పోదాం అని చెప్పేసి. చైతన్యనే కాదా? అలానే నేను ఇప్పటికీ అడిగినా రమ్మని చెప్పి, ఇప్పటికి మమ్మీని అడిగినా వద్దు తీయ అన్నది. అండ్ సాయిని కూడా పిక్ చేసుకున్నాం. బాయ్స్ అందరు ఫుల్ హ్యాండ్సమ్గా రెడీ అయినారు. యాక్చువల్లీ 1 వీక్ నుండి నాకు అసలు ఫుల్ మూడ్ ఆఫ్ ఉండే. బట్ సాయి ఫోర్స్ చేసిండు, నేను అసలు ఇప్పుడు నువ్వు రాకపోతే ఇవాళ అని. బట్ నిజంగా కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. డైలీ ఈవినింగ్ వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే ఫుల్ స్టార్ట్ అయిపోయింది వర్షం. బట్ డైలీ ఈవినింగ్ పడుతుందనే మేము లైక్ అవుట్డోర్ అండ్ ఇండోర్ ఉన్న ఈవెంట్ బుక్ చేసినాం. సో దట్ ప్రాబ్లం లేదు, ఎలా ఉన్నా ఫన్ అయితే కంపల్సరీ. అండ్ ఈవెంట్ వచ్చేసి చెంపాపేటలో. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినాం. మేము 4 ఈ కార్లో వెళ్తున్నాం. గౌతమ్ అండ్ వాళ్ళ ఫియాన్సీ వేరే కార్లో వస్తున్నాం. ఇది వచ్చేసి NBR కన్వెన్షన్ అనమాట. ఇది ఎంట్రన్స్. సో మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాము. మేము నార్మల్ టికెట్స్ తీసుకున్నాం, బట్ వెళ్ళిన తర్వాత మమ్మల్ని VIP సెక్షన్కి పంపిస్తున్నారు.
యాక్చువల్లీ ఇక్కడ మేము వేరే ఏదో రీల్కి షూట్ చేసుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వస్తుంది. తిట్టుకోద్దు ఎవడైనా ఆ పాటకి డ్యాన్స్ చేస్తారా అని. A few moments later. అమ్మ ఫస్ట్ ఇద్దరికి ఇచ్చిరు ఎవరికైనా కానీ చూడ డ్రెస్ చూడాలి కదా. చుట్ట పడుతుంది అరే తాట నాకు తెలిసి అదే టాటా క్వాలిటీ పాడదే రే స్ట్రాంగ్ ఉందిరా ఫోన్ ఇలాగా రే ఫోటో తీరా కప్పేనా అట్రా పంపించేస్తారు అబ్బో గట్ల ఎందుకు ఏంటిది అసలు ఇది ఇప్పరా ఏంటిది దీపాలా దీపాలు అమ్మాయిలు అందుకే బెస్ట్ కాస్ట్యూమ్ అమ్మాయికి సాయి నువ్వు అడిగినావు కదా నీకే ఇచ్చేస్తా. హలో యాక్చువల్లీ ఈవెంట్ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇట్స్ అరౌండ్ 1:20 అవుతుంది టైమ్. ఈరోజు ఈవెంట్ చాలా బాగా అనిపించింది అండ్ ఫుల్ ఫన్ ఉండే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా ఇయర్ ఇంకా ఫన్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. మ్యూజిక్ బాగుంది అంటే లైక్ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ మంచి వైబ్ ఉండే. యాక్చువల్లీ చాలా నచ్చింది. ఇవి అసలు ఎట్లా అంటే ఇంకా మాకేంటి ప్రాబ్లం, నువ్వు ఎక్కడి నుంచి అయినా ఇల్లు అన్నట్టు రోడ్కి అడ్డంగా ఉంటాయి. ఎవ్రీ టైం అసలు కనీసం అక్కడి నుంచి లేవా. ఇల్లు వచ్చేసింది. బ్యాక్ హోమ్. ఇట్స్ టైమ్ అరౌండ్ 1:30. ఫైనలీ అట్ హోమ్. ఈసారి అంతా ఎక్కువ ఏం హడావి లేదు కాబట్టి ఇట్స్ ఈజీ టు గెట్ రెడీ. రెడీ అవ్వడం ఎంత ఇష్టంగా ఉంటుందో అన్నీ తీసేటప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది. స్పెషల్గా నాకైతే చాలా అంత కష్టపడి అంత మంచిగా రెడీ అయితే తీసేటప్పుడు లైక్ ఇంత బాగున్నదా మళ్ళీ తీయాలి ఇవన్నీ అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, మరి అట్లనే పెట్టుకొని ఉండలేం కదా. ఇట్ హ్యాపెన్స్. అండ్ ఈరోజు అంటే కొంచెం క్రేజీ ఉండే ఈవెంట్. నేనైతే లైక్ నా ఇన్ని రోజులు ఉన్న స్ట్రెస్ అంతా పోయింది ఇవాళ. లైక్ మంచిగా ఫుల్ ఫన్ ఉండే.
ఎన్ని రోజులు ఉన్నాం కొంచెం మైండ్ అంతా ఇట్లా ఫ్రీ అయిపోయింది అమ్మా. కానీ బాగుంది ఈవెంట్ అయితే చాలా బాగుంది. అంటే మంచి ఆర్గనైజ్ చేసినారు, మంచి క్రౌడ్ కూడా లైక్ ఫుల్ రష్ ఉండి అసలు అంత క్లమ్జీ లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా చాలా లిమిటెడ్ పీపుల్తో చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకొని ఐ బ్యాక్ అగైన్. అంటే ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ నేను ఒక సజెషన్ అంటే మేబీ చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ నేను చెప్తా. అంటే కొంతమందికి కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు లేదంటే వాళ్ళు ఏదైనా వర్క్ వెళ్ళొచ్చినప్పుడు అంత స్కిన్ కేర్ అంత ఫాలో అవ్వరు కదా. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ మీరు ఒక 10 minutes మోర్ దెన్ 10 minutes అయితే మనకు పట్టదు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంత ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఫేస్ వాష్ చేసుకొని నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఉంటే రొటీన్ ఫాలో అయ్యి పడుకుంటే మాత్రం స్కిన్ చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ కలర్ చేంజ్ అవుతుంది, ఫుల్ స్మూత్ అవుతుంది అలా కాదు, స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు డస్ట్ అదంతా మనకి ఉంటుంది కదా బయట, దానివల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ పింపుల్స్ కానీ అవన్నీ. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఎంత కొంచెం స్ట్రెస్ ఉన్నా కూడా నైట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే బాగుంటుంది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. అండ్ చాలామంది ఫేస్ని ఇట్లా లైక్ రబ్ చేస్తూ ఉంటారు కదా, బట్ నో, ఎప్పుడైనా ఫేస్ని లైక్ డ్యామ్ చేయాలి. అంటే ఐ యూస్ సపరేట్ టవల్స్ ఫర్ హెయిర్ అండ్ లైక్ మై బాడీ. ఇప్పుడే కరెంట్ పోవాలా, సారీ గాయ్స్, కరెంట్ పోవాలి. నిన్న స్కిన్ కేర్ చూపిద్దాం అనుకున్నా, మీ బ్యాడ్ లక్ నా బ్యాడ్ లక్ అర్థం కావట్లేదు, బట్ నేను చూపించలేకపోయా. చూద్దాం ఫర్దర్ వీడియోలో ఏమైనా. అంటిల్ దెన్ గుడ్ నైట్, టాటా, బాయ్ బాయ్.